రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా. ఓకే, సో నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ చూడండి, నేను మీకు ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈరోజు మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ చేద్దాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ యాక్చువల్గా కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏమవుతుంది, కంపెనీకి ఏమవుతుంది యాక్చువల్గా, వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అండి. వెండర్కి పేమెంట్ ముందుగానే చేసి మనకి ఏం చేస్తారైనా డిస్కౌంట్స్ ఇస్తారు, మనకి ఇన్కమ్. అదే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం 1000 రూపీస్ ఉంది ప్రోడక్ట్, ఆ వాల్యూ 1000 రూపీస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని మనం ఏం చేస్తున్నాము, తక్కువ వాల్యూకి పేమెంట్ చేస్తున్నాం, ఐ మీన్ సేల్ చేస్తున్నాం. అంటే ఏంటి, 1000 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని మనము 500కి సేల్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి, 50% అనేది డిస్కౌంట్ ఇచ్చాం. అది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది, కంపెనీకి ఏమవుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో మనం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది చేద్దాము ఈరోజు. ఏంటి, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, అలాగే పేమెంట్ టర్మ్స్ని బేస్గా చేసుకుని ఈ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, OBB8కి వెళ్ళండి ఒకసారి. OBB8. సో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, మనం ఏం తీసుకున్నాం, 0002 తీసుకున్నాం. 0002 అనేది డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సో 0002 పేమెంట్ టర్మ్. సో ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి యాక్చువల్గా మనకి కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. పైన ఇచ్చాం అకౌంట్ టైప్, కస్టమర్ అండ్ వెండర్ రెండు ఉన్నాయి. కస్టమర్ ఉంది యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా ఉంది, రెండిటికి అప్లికబుల్ అవుతుంది అనమాట ఈ పేమెంట్ టర్మ్ అనేది. సో పేమెంట్ టర్మ్ అనేది మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అయ్యే విధంగా తీసుకోవచ్చు, లేదంటే వెండర్ కూడా తీసుకోవచ్చు. మీరు వెండర్ అండ్ కస్టమర్ రెండు కూడా టిక్ మార్క్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి, సో వెండర్కి యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇది దీన్ని బేస్గా చేసుకుని మనం చేస్తాం, ఏది చేస్తున్నా సరే. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, క్లిక్ చేయండి దానిపైన. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, పేమెంట్ టర్మ్స్ ఫర్ కస్టమర్స్. OBB8లో ఆల్రెడీ చెక్ చేసాం మనం, OBB8లో చెక్ చేసాం. తర్వాత క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సో క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం ఇక్కడ మనం. FS00 వెళ్ళండి. FS00 క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే దేని కింద తీసుకోవచ్చు మనం, FS00 గ్రూప్స్ ఏమైనా చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకుందామా, అదర్ కాస్ట్లో తీసుకుందామా, అదర్ కాస్ట్ అయినా ఓకే, ఓపెన్ చేద్దాం. OBD4కి వెళ్ళండి. OBD4 అదర్ కాస్ట్ గ్రూప్ ఉందా, OBD4. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాము, కంటిన్యూ చేయండి. ఇక్కడ అదర్ కాస్ట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ అదర్ కాస్ట్ చూడండి, అది సెలెక్ట్ చేయండి. 300 100 ఆ లైన్ సెలెక్ట్ చేసి చూపించండి. 300 100. సో 300 100 అనేది అదర్ కాస్ట్ గ్రూప్ అనమాట. సో ఇందులో తీసుకుందాం. వెళ్ళండి, FS00లోకి వెళ్ళండి. క్రియేట్ నంబర్ ఇవ్వండి, 300 100. కంటిన్యూ. సార్ 300 100 ఆల్రెడీ ఇచ్చాం సార్ అన్న. ఇచ్చామా, ఏ నెంబర్ ఉంది అక్కడ అదర్ కాస్ట్ లో, నెంబర్ ఏమొచ్చింది, అది మనం దీంతో ఇచ్చాం అనుకుంటాం సార్, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో అనుకుంటాం. ఏదో ఇచ్చాం, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇచ్చాం.
అదర్ ఇన్కమ్ రెడీ ఒకటే నెంబర్ ఇచ్చారా మీరు? ఓ పని చేయండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోండి. దీంతో తీసుకుందాం సార్. తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ నెంబర్ మీరు ఎక్కడ ఇస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళారా మీరు ఫస్ట్? వెళ్ళాను సార్. 300 101 400 302 ఇవ్వాలి. మీరు వేరే నెంబర్ ఇచ్చారు, సరిగ్గా ఇవ్వండి. స్లాష్ అని ఇచ్చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా, స్లాష్ అని FS00 మళ్ళీ ఇవ్వండి సార్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి ఫస్ట్. నెంబర్ ఏముంది అక్కడ? 400 301 ఉంది. క్రియేట్ చేయండి. ఆ విండో కిందకి మూవ్ చేయండి. కిందకి మూవ్ చేయాలి. ఫస్ట్ మూవ్ చేసి తర్వాత నెంబర్ చూసుకుని ఇవ్వాలి. 400 301 400 302 ఇవ్వండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోవాలండి. మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా అనుకుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకి రండి, కింద ఉంటుంది. స్లోగా చేయండి, కంగారు పడదు, డోంట్ వరీ. తర్వాత ఎవరు మ్యూట్ లో ఉండండి, నాయిస్ వస్తుంది ఎక్కడ. సో షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కదా, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. కింద కూడా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ అనేది అలౌ చేస్తున్నాం కస్టమర్స్ కి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే. కంట్రోల్ డేటాలో లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001. హలో, నా వాయిస్ వినిపిస్తుంది? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. చేశారా? రైట్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమో చూడండి, కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. క్రియేట్ క్రియేషన్ ఆఫ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. OBXI వెళ్ళండి. OBXI. OBXI. సో ఇక్కడ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. OBXI కంటిన్యూ చేయండి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ట్రాన్సాక్షన్ క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్ అంటే చూడండి, ఎక్స్పెన్సివ్ అని చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ టైప్ ఏముంది? ఎక్స్పెన్సివ్. క్యాష్ డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. ఓకే, పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. పైన చేస్తానండి. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ GL అకౌంట్ ఉంది కదా, తీసుకోండి. మనం క్రియేట్ చేస్తాం క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. చాలా ఈజీగా ఉంటాయండి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. చేశారు కదా. నెక్స్ట్ పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్, కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్ అయిందా? సేవ్ అయిందా లేదా? అయింది సార్. ఓకే, ఫైన్.
నెక్స్ట్ స్టెప్. సో కాన్ఫిగరేషన్ చేసాం. సో ఏం చేస్తాం నెక్స్ట్ కస్టమర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ డేటా XD01 చూడండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం క్రియేషన్ ఆఫ్ ది కస్టమర్ మాస్టర్ డేటా XD01. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకోవాలి. కంపెనీ కూడా ఉంది పైన ఏం చేయాలి మీరు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఏది క్రియేట్ చేస్తారో అది ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఉంది కదా అది తీసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది మీరే తీసుకోవాలి, వేరే వాళ్ళు తీసుకోకూడదు. అదే మీదేనా అది? మీ కంపెనీ కోడ్ ఉంటుంది లాస్ట్ లో చూడండి, దాన్ని ఎలా ఇచ్చారో మరి మీరు అది కాదు, కరెక్ట్ గా తీసుకోండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ గుర్తుందా లేదా మీకు? డ్రాప్ డౌన్ చేసి చూడండి, స్లోగా చూడండి, మీకు కనిపిస్తుంది. స్లోగా చేయండి, చూడండి. తీసుకున్నాం సార్. డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి, కస్టమర్ నేమ్ ఇవ్వండి. కరెన్సీ ఇండియా అవన్నీ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్ కూడా ఇవ్వాలి. ఎంటర్ చేయండి. ఎంటర్. కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా పైన టాప్ లో ఉంది కదా, కంపెనీ కోడ్ డేటా. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. అదేనా? డొమెస్టిక్ కస్టమర్ అన్నది కరెక్టేనా? చూడండి. క్రియేట్ చేసినప్పుడు డొమెస్టిక్ అని ఇవ్వలేదు సార్, కస్టమర్ వన్ మాత్రం వచ్చింది. అది కరెక్ట్ గా ఉండేది. వన్ టైం ఇంటర్నేషనల్ కస్టమర్ ఇవ్వండి. సో డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ ఇవ్వాలి అక్కడ. ఓకే, షార్ట్ కీ 001. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏమి ఇస్తాము? E6 కదా, E6 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 ఇవ్వాలి. E6 ఇచ్చాం. పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇవ్వాలి? 0001 కాదు, 0002 ఇవ్వాలి. 0002 ఇస్తున్నాం. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, మీ టోలరెన్స్ గ్రూప్. సేవ్ చేయండి. లాస్ట్ లో కస్టమర్ క్రియేట్ అయ్యి చూసారా? కస్టమర్ అది చూడండి, కస్టమర్ 100 300 55 హ్యాస్ బీన్ క్రియేటెడ్ కంపెనీ కోడ్. ఒక కస్టమర్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకే, ఆ పేమెంట్ టర్మ్ అనేది చేంజ్ చేస్తాం అంతే, ఇక్కడ ఏం లేదండి. పేమెంట్ టర్మ్ అనేది మనం చేంజ్ చేస్తాం. వెళ్ళండి, పేమెంట్ టర్మ్ చేంజ్ చేస్తాం కదా, వెళ్ళండి.
సో ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఏముంది కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB70 కదా. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. కస్టమర్ తీసుకోండి. మనం 0002 ఇచ్చాం పేమెంట్ ఆ కస్టమర్ తీసుకోవాలి మీరు. 0002 ఇచ్చాం ఆ కస్టమర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ అమౌంట్ ఇవ్వండి. 1 lakh ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ క్రింద సేల్స్ అకౌంట్ తీసుకోండి. కస్టమర్కి సేల్ చేస్తాం కదా. అమౌంట్ ఇవ్వండి 1 lakh. ఎంటర్ చేయండి. చూసారా పేమెంట్ టర్మ్ యాడ్ అయిందా? 14%. 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ ఇస్తాం మనం. 30 days అయితే 2%. ఇక్కడ కనిపిస్తుంది మాకు ఈ పేమెంట్ టర్మ్స్ అనేది. సో కస్టమర్ కి ప్రాపర్ పేమెంట్ టర్మ్ యాడ్ అయిందా లేదా కూడా చూసుకోవచ్చు. పైన పేమెంట్ టర్మ్ లోకి వెళ్ళండి. పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి. 0002 చూసారా పేమెంట్ టర్మ్ అనేది. ఇవన్నీ కూడా పేమెంట్ టర్మ్స్ అన్నమాట. ఓకే, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. సో పేమెంట్ టర్మ్ అనేది మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్. సో డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేద్దాం. కస్టమర్ సేమ్ కస్టమర్ ఉన్నారు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ డ్యూ డేట్ సింబల్ రాలేదు. ఎలా చేయాలి? మనం లేఅవుట్ లోకి వెళ్తాం. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్తాం. డ్యూ డేట్ సింబల్ కనిపించలేదు కదా, చెక్ చేద్దాం. చేంజ్ లేఅవుట్ పైన రోబిక్స్ క్యూబ్ చూసారా? రోబిక్స్ క్యూబ్ పైన ఇచ్చేసారు. అక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. నెట్ డ్యూ డేట్ సింబల్ లాస్ట్ లోకి రండి. నెట్ డ్యూ డేట్ సింబల్. నెట్ డ్యూ డేట్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, వస్తుంది. లాస్ట్ లో ఉంటుంది. రండి, డౌన్ రండి. రండి ఇంకా డౌన్కి రండి. లేదంటే పని చేయండి. అక్కడ బైనాక్యులర్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. అక్కడ ఇవ్వండి నెట్ NET నెట్ DUE డ్యూ NET నెట్ DUE డ్యూ డేట్ DATE డేట్ సింబల్ SYMBOL. రాలేదా? కిందకి రండి. అది కాదు, ఫుల్ డౌన్కి రండి. ఫాస్ట్గా రండి, కొంచెం స్పీడ్గా రండి, కనిపిస్తుంది. రండి, ఇంకా రండి. నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. రండి సార్, డౌన్ రండి. ఇంకా లేదు కదా, డౌన్కి రండి, ఫాస్ట్గా రండి. రండి. అదే పైన సెలెక్ట్ చేసిన మూవ్ చేయండి వైపుకి. క్లిక్ చేశారు అక్కడ. కాపీ.
చూసారా చూసారా నెట్ డ్యూ డేట్ సింబల్ యాడ్ అయింది ఇక్కడ లేఅవుట్ లో. సో నాట్ డ్యూ చూపిస్తుంది. ఎందువల్ల అంటే మనం పేమెంట్ టర్మ్ అనేది 0002 తీసుకున్నాం. సో కస్టమర్ కి పేమెంట్ చేయడానికి టైం ఉంది, ఇంకా డ్యూ అవ్వలేదు. ఓకే, అది నెట్ డ్యూ డేట్ సింబల్ ఇలా మనం లేఅవుట్ ద్వారా చూసుకోవాలి. ఓకేనా. సో మనం ఏం చేద్దాం, వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ ఫర్ క్యాష్ డిస్కౌంట్ F-28 వెళ్ళండి. F-28 డేట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కింద అమౌంట్ 97,000 తీసుకుందాం. ఏ బ్యాంక్ ద్వారా రిసీవ్ అవుతుందో తీసుకుందాము. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి 97,000. ఓకే, వ్యాలిడేట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. వ్యాలిడేట్ కస్టమర్ డిస్కౌంట్. ఓకే, టెక్స్ట్ ఏమొద్దులే, కిందకు వచ్చేయండి. క్రింద వెండర్ కస్టమర్ నెంబర్ తీసుకోండి. కస్టమర్ తీసుకోండి. 0002 తీసుకున్నాం. ఏ కస్టమర్కి అయితే పెండింగ్ ఉందో అదే కస్టమర్ తీసుకోవాలి. ఓకే, ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన ఉంది కదా, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. చూసారా 3,000 పిక్ అయింది ఆటోమేటిక్ గా. 3,000 డిస్కౌంట్ అనేది క్యాష్ డిస్కౌంట్. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చూసారా 3,000 క్యాష్ డిస్కౌంట్ అనమాట. ఓకే, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ అయిందా? క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిపోయింది. FBL3Mకి వెళ్ళండి. FBL3M GL అకౌంట్ క్యాష్ డిస్కౌంట్ అకౌంటే కదా. ఎగ్జిక్యూట్ చేయండి. 3,000 యాడ్ అయిందా? క్యాష్ డిస్కౌంట్ 3,000 కావాలి కదా, పే చేస్తున్నట్లు. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కదా. అలౌడ్ చేసాం మనం. అలౌడే తీసుకోవాలి. అలౌ చేస్తామని తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం డెప్త్ గా ఉంటాయి నెక్స్ట్ క్లాసెస్ ఇక్కడ నుండి. మేబీ ఒక 3-4 days తర్వాత నుండి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 3,000 యాడ్ అయింది. ఓకే, 1 more ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB70కి వెళ్ళండి. కస్టమర్ తీసుకున్నాము.
సేల్స్ అకౌంట్ అనేది శాలరీస్ ఏంటి సేల్స్ అకౌంట్ గా తీసుకోవాల్సింది సేల్సే సార్ అది సేల్స్ ఓకే సార్ నాకు కనిపించలేదు ఓకే సిమ్యులేట్ చేయండి సిమ్యులేట్ అండ్ పోస్ట్ ఓకే డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను వెళ్ళండి సో క్లియర్ చేద్దాం కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాము F-28 97,000 తీసుకోవాలి ఇవ్వండి ఓకే 3,000 క్యాష్ డిస్కౌంట్ పిక్ అయ్యింది గో టు డాక్యుమెంట్స్ డైరెక్ట్గా సేవ్ పోస్ట్ చేస్తారా డిస్ప్లేలోకి వెళ్ళండి డిస్ప్లేలో డాక్యుమెంట్లోకి వెళ్ళండి డిస్ప్లే చేద్దాం డాక్యుమెంట్లోకి వెళ్ళండి పైన డాక్యుమెంట్ చూడండి ఇన్వాయిస్ ఎగ్జిక్యూట్ చేయండి చేస్తారా నెట్వర్క్ స్లో ఉంటుందండి ఈవినింగ్ టైము నెట్ బ్యాలెన్స్ ఉండాలి చూసుకోండి నెట్వర్క్ స్లో ఉంటుంది ఇది ఎగ్జిక్యూట్ చేస్తారా క్లియర్ ఐటమ్ తీసుకోండి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళాలి ఎగ్జిక్యూట్ ఓకే క్లియర్ అయిపోయింది కదా టోటల్ వాల్యూ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్లోకి వెళ్ళండి అక్కడ 6,000 ఉండాలి మనకి ఓకే కంప్లీటెడ్ అర్థమైందా కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అర్థమైందా కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అర్థమైందా డెడిజీ కాన్సెప్ట్స్ రేపటి నుంచి 1 అవర్ ఉంటుంది అన్ని కాన్సెప్ట్స్ కొంచెం లెంతీ ఉంటాయి అన్ని కూడా మినిమం 1 అవర్ ఉంటుంది రేపు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్తాను అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం రేపు నుండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అందరికి క్లియర్ కదా మాట్లాడండి అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి రేపటి నుండి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మినిమం 1 అవర్ ఉంటుంది ఇవి చిన్న కాన్సెప్ట్స్ ఇక్కడ నుండి మళ్ళీ 1 అవర్ అలా టైం పట్టచ్చు 45 minutes 1 అవర్ ఉంటుంది రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ అండి బాయ్